ఎస్సీ కులాల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో దళిత నాయకులు సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల ఎస్సీ సెల్ కన్వీనర్ ఏడిద సత్యనారాయణ, కాండ్రకోట రాజారావు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. దళితుల పట్ల సీఎం చంద్రబాబుకి ఉన్న చిత్తశుద్ధి మరోసారి రుజువైందని, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ విజయానికి హోంమంత్రి అనితమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో దళితులు ఐక్యతతో కష్టపడి పనిచేసి రుణం తీర్చుకుంటామని అన్నారు. అనంతరం కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ కులాలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ఎస్సీ నాయకులతో కలిసి ఆయన హర్షం వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల్లోని 59 ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎస్సీ ఉపకులాల ఏకీకృత సమానమైన పురోగతి కోసం ఎస్సీ వర్గీకరణ ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించగలరని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వై లోవరాజు, పి లోవరాజు, డి లోవరాజు, పి ఈశ్వర్రావు, ఆర్ నోకరాజు, వి రాజేష్, టి నాని, వి బండేరావు, సిహెచ్జి రాజు, పి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మరి ఉద్యమం గతంలో చాలా రోజుల నుంచి ఉద్యమం కొనసాగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం, అలాగే మోడీ గారు దీన్ని సపోర్ట్ చేయడం, ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలవడం, దళిత వర్గాల్లో 59 ఉపకులాలు ఉన్నాయి. అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయంగా భావిస్తున్నాం. మరి అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా దళితులు అండగా ఉన్నారు. ఆ దళితుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి రిజర్వేషన్లు సమృద్ధిగా కల్పించి ఈ క్యాబినెట్ ఆమోదం కూడా ఎస్సీ వర్గీకరణ మన క్యాబినెట్ ఆమోదం కూడా రేపు అతి త్వరలో రాబోయే డిఎస్సి నోటిఫికేషన్తో పాటే డిఎస్సి నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ, ఈ రిజర్వేషన్ వర్తింప చేస్తారు. గతం రాబోయే కాలంలో ఏ ఉద్యోగం కల్పించినా ఈ వర్గీకరణ ఆధారంగానే మరి న్యాయం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము పార్టీ తరఫున, మా దళిత సోదరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 2001 జనగణన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలు 48 కులాల్లో 48.2% మాదిగలుంటే 41.6% మాలలున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే వీరిలో మాదిగలు 67,02,609 కాగా మాలలు 55,70,244 మంది జనాభా ఉన్నట్టుగా మరి ఈ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1984లో 94లో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జూలై 7న ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS గా ఏర్పాటైంది. మరి అప్పటి నుంచి కూడా ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడింది. 1990లోనే ఉవ్వెత్తున ఎగసిపడి MRPS ఉద్యమంగా పార్టీలు పొందింది. మాధుదండలుగా ప్రజల్లో నానింది. మరి ఈ సందర్భంలో వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపి వీళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసినందుకు మేమందరం కూడా మరి మా హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు
22,000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లుగా మేము పై అధికారులు మేము తెలుసుకున్నాం. మళ్ళీ అదే అవకాశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మాకు రావడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మా మాది కులస్తులకి ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే మేము ఆయన వెనక ఉంటాం, ఆయన తోడుగా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మా మాది కులస్తులు అంటే అభిమానిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ విధంగా మాకు వర్గీకరణ జరగడం మాకు ఎంతో సంతోషకరం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఏదో 1-2 కులాలు మాత్రమే అభివృద్ధి పొందుతున్నారు. కాబట్టి అన్ని కులాలు అంటే ఇంచుమించు ఎస్సీ వర్గీకరణలో 59 కులాలు ఉన్నాయి సార్ చెప్పినట్లుగా. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈ 59 కులాల వరకు కూడా సమానత్వం న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అలాగే మోడీ గారు సహాయంతో మరి ఎస్సీ వర్గీకరణ జరగడం జరిగింది. మాకు ఎంతో సంతోషకరము. కాబట్టి మా 59 కులాల వరకు కూడా, ఎందుకంటే మేము అందరం దళితులము, 59 కులాలు అంటే ఒక మాదిరి కాదు, 59 కులాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని ఈ అవకాశం కల్పించిన మరి మా చంద్రబాబు నాయుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ బిల్లు మంత్రిమండలి ఆమోదంతో దళితుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని మరోసారి రుజువైందని ప్రతిపడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో సమావేశమై కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిపడు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి బచ్చల నాగశివ, రాష్ట్ర ఎస్సీసెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు, ఎస్సీ నాయకులు పలివెల సతీష్, రాజాల చిట్టిబాబు తదితరులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, ఎమ్మెల్యే సత్యప్రభకి రుణపడి ఉంటామని అన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ను రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు దళిత నాయకులతో కలిసి వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్గీకరణ ప్రకారం 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించారని, గ్రూప్ 1లోని 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లోని 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు వారు తెలిపారు. ప్రతిపడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దళితులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిపడు ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జడ్డా రాజేంద్ర ప్రసాద్, చింతపల్లి నోకారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు బచ్చల నాగశివ, కాకినాడ జిల్లా ఎస్సీసీఎల్ సెక్రటరీ. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిమిత్తం మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మరి అదే గతంలో 1997 సంవత్సరంలో ఇదే నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన సభ్యులందరితో కలిపి ఆమోదించినటువంటి వర్గీకరణ కోసం మరి అది అప్పుడు జరగలేదు. కొన్ని కారణాల రీత్యా మరి ఆ వర్గీకరణ కోర్టు తిరస్కరించడం, మరి అదే కూటమి ప్రభుత్వం 2024 సంవత్సరంలో మరి ఏర్పడిన తర్వాత మరి ధర్మాసం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అవసరమైన ధర్మాసం తీర్పుని ఇచ్చింది. మరి అలాగే 2024 నవంబర్ 15 రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిత్రా గారు తన అధ్యక్షన ఏర్పాటు చేసినటువంటి కమిషన్ను మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మించింది. మరి కమిషన్ 13 జిల్లాల్లో పర్యటించి మరి అందరి యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క ఉపకులాలన్నీ సమన్యాయం జరిపేటువంటి విధంగా మరి వాళ్ళు ఒక తీర్పు అనేటువంటిది ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారికి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానందన్ గారికి అందించారు. ఎస్సీ ఉపకులాల్లో న్యాయం జరగాలి కాబట్టి అన్ని కులాలకు మరి ఎస్సీ వర్గీకరణ మొత్తం 59 కులాలకు మరి ప్రత్యేకమైనటువంటి ప్రతిదీ సమానత్వం కలిగించాలని మరి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి మరి 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా అమలు చేయడం జరిగింది. మరి 2026 జనగణన తర్వాత వర్గీకరణకు సంబంధించినటువంటి జిల్లాల వారికి అమలు చేస్తానని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు,
మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు గారు కూడా మరి దళితులకి మరి ఎటువంటి న్యాయం జరగాలనే సమానమైనటువంటి న్యాయాన్ని ఆవిడ కల్పిస్తూ ఉన్నారు. మరి పైన ప్రభుత్వమే కాదు, కింద నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి దళితులకి సమాన న్యాయం కలిగిస్తున్నారు. కాబట్టి మరి అందరి తరఫున మరి దళితుల తరఫున మరి మా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజు గారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరు పల్లి సతీష్ అండి, ప్రతిపాడు నియోజకవర్గం అన్నవరం గ్రామం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఎస్ఎస్ఎల్ కార్యదర్శి. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులో గౌరవ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ వర్గీకరణ మీద ఈ పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీద మేము మాట్లాడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో రాకముందే 2004లో మరి వర్గీకరణ చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అప్పుడు ఆ కులాల్లో ఏదైతే మరి వెళ్ళి మరి మాదిగా మాల కులాలు ఉన్నాయో అప్పుడు చాలా ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పడంగంలో తీసుకుంటే ఈరోజు ఈ దళితులకి వర్గీకరణ చేస్తేనే మళ్ళీ వాళ్ళకి మంచి అవకాశాలు వస్తున్నటువంటి ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అటు నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మరి దీన్ని మరి కేబినెట్ లో ఆమోదించడం చాలా హర్ష దక్కించినటువంటి పరిస్థితి, చాలా సంతోషం. మరి ఈరోజు మందాకృష్ణ మాదిగ గారు దాదాపు లేదంటే 1994 నుండి జరుగుతున్నటువంటి 30 సంవత్సరాల ఉద్యమానికి ఇదొక మంచి నిదర్శనం అని కూడా ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పుడు కూడా దళితుల అనుభూతికి తెలుగుదేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఉంది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం నిర్మూలన చేసేసినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఇప్పుడు లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి, అంటే ఎస్సీ బీసీ మైనారిటీ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో అది ఓన్లీ కూటమి ప్రభుత్వాన్ని కూడా పత్రిక ద్వారా తెలియజేస్తూ, అలాగే మరి వరపుల సత్యప్రభ రాజా గారు కూడా ఈ నియోజకవర్గంలో దళితుల పట్ల ఉన్నటువంటి వాళ్ళకున్న ప్రేమను బట్టి మరి నిజంగా మేము ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి ప్రభుత్వం రావడం ఇది దళితులకు తగ్గటువంటి గౌరవం అని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ, నిజంగా రానున్న రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద మోసేటువంటి పద్ధతి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ తీసుకుంటారని 59 కులాలకి ఈ రోజు వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు గారి నిజాయితీని చాటుకున్నారని కూడా ఈ పత్రికముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నూకతాటి ఈశ్వరుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మరి ఈ ఎస్సీ వర్గీకరణ 3 విభాగాలుగా వ్యతిరేకిస్తూ మరి కమిషన్ సిఫారసు చేసింది. రెల్లి సహా 12 ఉపకులాలు, మాదిగ సహా 18 ఉపకులాలు, మాల సహా 29 ఉపకులాలు, జనాభా ప్రతిపాదన ఆధారంగా రిజర్వేషన్లో 10 ఎస్సీలకు 15% రిజర్వేషన్లో కులాల వారీగా వర్తింపజేయడం జరిగింది. రోషనల్గా 200 పాయింట్ల విధానం తీసుకుని దీని ప్రకారం మొదట 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 6, మాల కులాలకు 8 చొప్పున వర్తింపజాగుతాయని చెప్పి, రెండో 100 పోస్టుల్లో రెల్లి కులాలకు 1, మాదిగ కులాలకు 7, మాల కులాలకు 7 చొప్పున పోస్టులు వర్తింపజేస్తాయని రోషనల్లో అందరికీ న్యాయం జరుగుతుందని ఏ గ్రూప్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఈ 59 ఎస్సీలు కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే వరపుల సత్యప్రభ రాజా గారు మరి ఆదేశాల ప్రకారంగా ఇది మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం. మేమందరం కలిపే మసులుకుంటాం, కలిపే అందరం ఏ పనన్నా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పేరు బొండాడ నారాయుడు, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి నేను ప్రతిపాడు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిందో, ఎందుకంటే దేశం మొత్తం మీద ఏదైతే దళితులు ఉన్నారో ఈ దళితుల్లో కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా ముందడుగులు ఉండి కొన్ని సామాజిక వర్గాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. మరి వీళ్ళందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి సుప్రీంకోర్టు ఆగస్టు 1ని తీర్పిచ్చిందో దానికి అనుకూలంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికోసం రాజీవ్ రంజన్ మిశ్రా అనే యాక్ట్ సభ్య కమిషన్ నిర్మించి
ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మరి నిన్నటి రోజున మరి కేంద్ర కేబినెట్ ఆమోదించి ఈ రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లి ఈ డిఎస్సి పోస్టుల ద్వారా మాత్రమే ముందుగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకళ్ళు బలంగా ఉండి ముందుకెళ్ళినప్పుడు రెండో వాళ్ళు బలంగా ఉంటే ఇద్దరికి సమన్వయం చేయాలంటే ముందుకెళ్ళే వాళ్ళకి వెనకాలనే వాళ్ళకి సమానంగా అందినప్పుడు ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 1997లోనే ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చి 2004 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ వర్గీకరణ అమలు జరిగింది. ఆ రోజు కూడా ఎవరైతే వెనకబడి ఉన్నారో సామాజిక వాళ్ళకి దాదాపుగా 25,000 ఉద్యోగాలు వచ్చాయి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2011లో పంజాబ్ ప్రభుత్వం మరి దీని మీద రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసిన పెండింగ్ లో ఉంది, క్యాన్సిల్ చేయబడింది. దాన్ని మరలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చొరవతో ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా దేశం మొత్తం మీద ఒక రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రంలో ఏదైతే కులాలు అంటే నార్త్ ఇండియాలో చమర్స్ అంటే మాదిగ సోదరులు కొద్ది సామాజికంగా ముందున్నారు, అలాగే మనకి ఏపీ తెలంగాణ వచ్చేటప్పటికి ఇక్కడ మాల సోదరులు కొంచెం ముందులో ఉన్నారు. కానీ ఒకళ్ళు ముందు ఒక వెనకాల ఉండకూడదు, వీళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అందరికీ కూడా సమాన ఫలాలు అందాలని ఇచ్చినటువంటి 15%లో 6.5% మాదిగ ఉపకులాలకి, 7.5% ఎస్సీ మాల ఉపకులాలకి, అలాగే 1% రెల్లి సహా 12 ఉపకులాలకి, 59 ఉపకులాలకి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సమాన న్యాయం చేయడానికి ఈ వర్గీకరణ ఎంతో సహాయపడుద్దని ఉపయోగపడుద్దని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ముందడుగున్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారికి, అలాగే ఇక్కడ కూడా మా నియోజకవర్గంలో ప్రతిపాడులో కూడా దళితులను ఎప్పుడు కూడా ముందు పెట్టినటువంటి మా వరుపుల సత్యప్రభ రాజే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించి విద్యా ఉద్యోగాల్లో దళితులకి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు దళితులు అందరి తరఫున తెలియజేస్తున్నాను. నా పేరు రాజాల చిట్టిబాబు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని. ప్రస్తుతం ప్రతిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. నేను గతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా పనిచేశాను. 1994 సంవత్సరం నుంచి ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాల్లో సమన్యాయం పాటించమని మందా కృష్ణమాది గారు కోరి ఉన్నారో దానికి అనుగుణంగా మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లోనే కమిషన్ వేసి మరి అప్పట్లోనే ఎస్సీలను కేటగిరీలుగా విభజించడం జరిగింది. దాని ప్రకారంగానే ఆ రోజుల్లో అనేక మంది మాదిగ సోదరులు ఉద్యోగాలు పొందడం కూడా జరిగింది. అయితే కొన్ని లోపాల వలన సుప్రీంకోర్టులో అది బ్రేక్ పడడం జరిగింది. ఏదైతే ఉపకులాల్లో ఉన్నటువంటి ఎస్సీల సోదరులు వారికి ఆర్థికంగా సామాజికంగా న్యాయం చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి అధికారం చేపట్టిన వెంటనే ఎస్సీల్లో తారతమ్యం తీసివేయాలి, వారికి కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం, తర్వాత మరి క్యాబినెట్లో ఆమోదింపు చేయడం కూడా నిజంగా హర్షణీయమని దీన్ని మేము ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున హర్షం ప్రకటిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారికి, మా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి మా ఎస్సీ సోదరుల తరఫున నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులకు ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో కానీ మరి దళిత వాడల్లో కానీ మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రానున్న కాలంలో మనందరం కూడా మరి ఏదైతే మన కూటమి ప్రభుత్వం మన ఎస్సీలకు తగు న్యాయం చేస్తుందో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రానున్న కాలంలో కానీ మన ఎస్సీ సోదరులందరం కూడా ఏదైతే 59 కులాలు ఉన్నాయో మరి పార్టీకి అండగా నిలబడాలని నేను కోరుకుంటూ మరొకసారి మా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, మా శాసనసభ్యురాలు శ్రీమతి వరుపుల సత్యప్రభ గారికి ఈ వర్గీకరణ మీద సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు, క్యాబినెట్లో ఆమోదింపు చేసినందుకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ హర్షం ప్రకటిస్తూ